నగర్ నుంచి మరి రంగనాయక సాగర్ కానీ, లేకపోతే మల్లన్న సాగర్ కానీ, లేకపోతే కొండ పోచమ్మ సాగర్ కానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కానీ, నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర ఏ విధంగా చేయగలం, ఇవన్నీ మీరు ఈ మ్యాపింగ్ చేయాల్సింది మీరు కాంగ్రెస్ వాళ్ళు. ఈ మ్యాపింగ్ చేయకుండా హరీష్ రావు గారు ఏ రోజు ఏ టెంపుల్ దగ్గరకు పోయిండు. ఆ బండి సంజయ్ భాష ఉంది కదా, సోమవారం ఏ దేవాలయం దగ్గర పోతాం, మంగళవారం ఏ దేవాలయం దగ్గర పోతాం, బుధవారం ఏ దేవుని నమ్ముతాం అనే ఇది ఉంది చూసిండ్రా. మీరు కూడా మీరందరూ మిలాకత ఇగో హరీష్ రావు గారు ఏ దేవాలయం దగ్గరికి ఎప్పుడు పోతున్నారు. ఎందుకయ్యా నీకు ఓటేసింది ఎందుకోసం? ప్రజలు నీకు ఓటేసింది ఎందుకోసం? గాంధీ భవన్లో కూర్చొని ఈ క్షుద్ర పూజల గురించి మాట్లాడమనా? ప్రజలకు అశాస్త్రీయమైన భావన పెంపొందించే విధంగా మాట్లాడమనా? ఒక నాయకుడి ప్రజాస్వామిక హక్కును, రాజ్యాంగబద్ధమైన హక్కును అతను రాసుకుంటా ఉంటే, అతను చేసుకుంటా ఉంటే దాని గురించి మాట్లాడమనా మీకు ప్రజలు ఇచ్చింది? ఇలా హరీష్ రావు గారు ఆపోజిషన్లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాకముందు నుంచి కూడా ఆయన ఎన్ని స్కాములు బయట పెట్టిండు. ఎవరి కోసం బయట పెట్టిండు? తెలంగాణ ప్రజల సంపదను మీరు రాబందుల్లాగా, పందికొక్కుల్లాగా నిర్లజ్జగా దోచుకుంటా ఉంటే, ఇక్కడ ఇదే వేదికగా ఎన్ని స్కాములు బయట పెట్టిండు. సింగరేణి సైట్ విజిట్ స్కామ్, సింగరేణి కోల్ స్టాక్ స్కామ్, సింగరేణి సోలార్ స్కామ్, సింగరేణి డీజిల్ స్కామ్, జైపూర్ పవర్ ప్లాంట్ స్కామ్, అదేవిధంగా హ్యామ్ రోడ్స్ కుంభకోణం, సివిల్ సప్లైస్ కుంభకోణం, గురుకుల టెండర్ల కుంభకోణం, యంగ్ ఇండియా పాఠశాలల కుంభకోణం, ఆర్టీసీల కాంట్రాక్ట్ల కుంభకోణం, పీజీ మెడికల్ సీట్ల కుంభకోణం, కొత్వాల్గూడ అదేవిధంగా వటినాగులపల్లిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుంభకోణం, నాదర్గుల్ భూముల కుంభకోణం, మైక్రో బ్రూవరీ కుంభకోణం. ఇన్ని కుంభకోణాలను ప్రజల ముందర పెట్టి ప్రజల సంపదను రాబందుల్లాగా మీరు పట్టపగలే నిర్లజ్జగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా దోచుకుంటా ఉంటే, ప్రజలను జాగృతం చేయడానికి రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నాడు హరీష్ రావు గారు. ఆయనను పట్టుకొని మీరు క్షుద్ర పూజలు అంటారా? నిజానికి ఈ రాష్ట్రం మీద క్షుద్ర పూజలు అంటూ ఉంటే, ఈ రాష్ట్రం మీద క్షుద్ర పూజలు చేసింది మీరు, ఈ రాష్ట్ర ప్రజల మీద బాణామతి చేస్తున్నది మీరు. అవన్నీ ఉంటే తుక్కుగూడ సాక్షిగా, చేవెళ్ళ సాక్షిగా, కామారెడ్డి సాక్షిగా, వరంగల్ సాక్షిగా, సరూర్ నగర్ సాక్షిగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మీద 6 గ్యారంటీల మత్తు మందు చల్లి ఆ ప్రజలను నాశనం చేస్తారు కదా. నిన్నటికి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ వేణు అనే పిల్లగాడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలో సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసి ఆ నోట్ బయట పెట్టండి కదా జాబ్ క్యాలెండర్ గురించి. ఇంత ఘోరంగా మీరు మోసం చేస్తే, మీ మోసాన్ని ప్రశ్నించిన ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఒక తెలంగాణ పోరాట యోధుడైన హరీష్ రావు గారి మీద మీరు క్షుద్ర పూజల అభాండాలు ఎట్లా వేస్తున్నారు? అసలు మీకు దమ్ముంటే చర్చకు రండి అయ్యా. మీరు ఆ రోజు కూడా గురుకుల కుంభకోణంలో మేము బాజాబ్తా చర్చకు వస్తామంటే మీరు సోమాజిగూడకు వస్తామన్నారు. బరాబర్ మేము సోమాజిగూడకు వస్తామన్నాం. లేదు మీరు గన్ పార్కే రమ్మన్నారు. నేను హరీష్ రావు గారు గన్ పార్క్కే పోదామని రెడీ అయినాం. పోతే ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టిండ్రు. మమ్మల్ని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. మేము అన్ని డాక్యుమెంట్స్తో పోయినాం. కంచన్ బాగ్ దగ్గర కూడా రమ్మంటివి. జూపల్లి కృష్ణారావు గారి కోసం అయితే మా కేటీఆర్ గారు ఇదే తెలంగాణ భవన్లో వెయిట్ చేసిండ్రు. ఇక్కడికి రమ్మన్నాం, మీరు రాలేదు. మీరు చర్చలు చేయకుండా పిరికి పందల్లాగా పారిపోతూ మళ్ళీ ఆ గ్రహచార భవన్లో కూర్చొని ఈ మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్ ఎట్లా మాట్లాడతారండి? ఏం మాట్లాడుతూ నీకేమైనా స్టఫ్ ఉన్నదా? అసలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకోసం? మీకు దమ్ముంటే మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. అంతే తప్ప తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నిజానికి ఈరోజు హిందూ మతంలో దేవుళ్ళను ఘోరంగా అవమానించింది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి మీద, కురుమూర్తి దేవుడి మీద, వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి మీద, భద్రకాళి అమ్మవారి పేరు మీద
శ్రీశైలం మల్లన్న పేరు మీద ఎంతమంది దేవుళ్ళు వీలైతే అంతమంది దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఆ దేవుళ్ళ సాక్షిగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు నిండా ముంచిన సంస్కృతి మీది. ఆ భగవంతుడి దగ్గరికి పోయి ప్రతిరోజు కూడా మా తెలంగాణ ప్రజలకు మంచి జరగాలి, మా రైతులకు మంచి జరగాలి, మా నిరుద్యోగ పిల్లలు బతకాలి, మా మైనర్ బాలికలు సురక్షితంగా ఉండాలి, మా మహిళలు సురక్షితంగా ఉండాలి, అందరూ సురక్షితంగా ఉండాలి. చివరికి మీ మీనాక్షి నటరాజన్కు అన్యాయం జరిగితే కూడా మాట్లాడింది కేవలం బీఆర్ఎస్ పార్టీనే, మీరు కాదు. మీరు వెన్నుపోటు పొడిచారు ఆ ఒంటరి మహిళకు, ఆ అమాయక మహిళకు. మిమ్మల్ని నమ్మి ఈరోజు ఇక్కడికి ఇన్ఛార్జ్గా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారికి అన్యాయం జరిగితే కూడా ఆమెకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఒక మహిళకు అన్యాయం జరిగింది, మీరు వెన్నుపోటు పొడిచారు. మీరు మా నాయకుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకున్నదా? ఇలా మా మీద ఎన్ని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇదే మీకు నిజానికి మేమంతానేమో ఈ ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతుంటే పంప్ హౌస్లు ఆన్ చేయండి, మీకు దమ్ముంటే మేము ఏ దేవుళ్ళని మొక్కుతున్నాం అనేది కాదు, మీరు అర్జెంటుగా పోయి కన్నెపల్లి దగ్గర కూర్చోండి, దేవాదుల దగ్గర పోయి కూర్చోండి, పంపు మోటార్లు ఆన్ చేయండి. హరీష్ రావు గారు అన్నారు కదా, మీకు ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీకు చేత కాకపోతే మాకు 3 నెలల అవకాశం ఇవ్వండి, నేను ఇరిగేషన్ శాఖను తీసుకొని మొత్తం కూడా గోదావరి నీళ్ళని కూడా తెలంగాణలో ప్రతి ఎకరాన్ని కూడా కేసీఆర్ గారి మార్గదర్శనంలో పారిస్తాను అని అన్నాడు. ఆ ఛాలెంజ్ తీసుకోండి భయ్యా. అది చేత కాదు, ఆ గ్రహచార భవన్లో కూర్చొని మీరు శుద్ధ పూజల గురించి మాట్లాడడం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు. ఫోన్ ట్యాపింగ్ ఏమైనా అర్థం ఉందా పర్థం ఉందా? చట్టబద్ధంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ను దాన్ని నేరంగా చిత్రీకరించి ఎట్టన చేసి ఏమన్నా చేసి తిమ్మిని బమ్మిని చేసి ఇలా ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇందులో నేరస్తులుగా చేర్చడానికి రాత్రింబవళ్ళు మీరు శ్రమిస్తూ ఉన్నారు. ఇది మీకు రేవంత్ రెడ్డి నేర్పించింది. మీరు నిజంగా తెలంగాణ ప్రజల మీద పోలీసు కంట్రోల్ రూమ్లో కానీ, బషీర్బాగ్ కంట్రోల్ రూమ్లో కానీ, ఇతర పోలీస్ ఆఫీసుల్లో మీరు క్షుద్ర పూజ చేస్తున్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ అలా ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి పోయి మీరు హరీష్ రావు గారి మీద ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని చెప్పి మీరు కంప్లైంట్ ఇస్తారా? ఏం మెసేజ్ ఇస్తున్నావు మహేష్ కుమార్ గౌడ్ నువ్వు? మొన్న కల్వకుర్తి మండలంలో ఒక గ్రామంలో బాణామతి చేస్తున్నాడని ఒక వ్యక్తిని ఉదయం 5 గంటలకే ఊర్లో కొంతమంది దుర్మార్గులు చంపేశారు. ఎందుకోసమో తెలుసా? నీలాంటి నాయకులు దాని గురించి మాట్లాడుతున్నందుకే. యు ఆర్ లెజిటిమైజింగ్ దోస్ మర్డర్స్, యు ఆర్ అబెట్టింగ్ దోస్ మర్డర్స్, యు ఆర్ లీగలైజింగ్ దోస్ మర్డర్స్. మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్, మిస్టర్ అద్దంకి దయాకర్, యు ఆర్ లీగలైజింగ్ దోస్ మర్డర్స్. కల్వకుర్తిలో బాణామతి నెపంతో చనిపోయిన ఒక తండ్రి వాళ్ళ బిడ్డలకు తండ్రిని తీసుకురాగలవా? మెదక్లో, సంగారెడ్డిలో, నారాయణఖేడ్లో అలాంటి ప్రాంతాల్లో ఎక్కడో అడపా బాణామతి పేరు మీద హత్యలు జరుగుతూ ఉంటాయి తెలంగాణలో. వాళ్ళందరికీ కూడా ఇవాళ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఊతమిస్తున్నది. ఎస్, పిసిసి అధ్యక్షుడే నమ్ముతున్నాడు. అది కూడా గ్రహచార భవన్ లాంటి గాంధీ భవన్లో కూర్చొని ఓపెన్గా ఇంతమంది మీడియా ముందర పిసిసి అధ్యక్షుడే క్షుద్ర పూజల గురించి మాట్లాడుతున్నాడంటే నిజమే కావచ్చు క్షుద్ర పూజలు. రేవంత్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కూర్చొని రక్తాన్ని కార్చండి అప్పుడే వానలు పడతాయని అన్నాడు. చూసినరా? అది క్షుద్ర పూజ కాదా? ఎవరు క్షుద్ర పూజల గురించి మాట్లాడుతున్నది? మేమేమో పంపులు ఓపెన్ చేయండి అయ్యా అంటున్నాం, మేమేమో ఎల్నినో ముప్పు వస్తుంది రెడీగా అండయ్యా అంటున్నాం. నీళ్లు వేస్ట్గా సముద్రం పోతున్నాయని మేము ఇక్కడ అంటున్నాం. మీరేమో సచివాలయంలో కూర్చొని వీళ్ళను కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరి రక్తం చిందించండి పొలాలల్లా, రైతుల రక్తం చిందించండి పొలాలల్లా, వర్షాలు వస్తాయని మీరు అంటున్నారు. ఎవరు క్షుద్ర పూజలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి?